హలో మై డియర్ ఫ్రెండ్స్. నాకు నాటుకోడి కూర తినాలనిపించి చాలా రోజులు బట్టి ఈరోజు కోడిని తీసుకొచ్చి దాన్ని శుభ్రం చేసి బాగాన కడిగి పక్కన పెట్టుకున్నా. ఈలోగా బాండీలోని ధనియాలు, ఇలాచీ, చెక్క, దాల్చిన చెక్క, లవంగ ఇవన్నీ వేసుకొని కాస్త మిరియాలు వేసుకొని వేగాక ఇవి ముందుగా వేసుకొని బాగా వేగిన తర్వాత ఎండు కొబ్బరి వేసుకోవాలి. ఇది బాగా వేగిన తర్వాత సోపు మంచిది, హెల్త్‌కి కూడా మంచిది. అవి కూరకు కూడా మంచి టేస్ట్ వస్తుంది. అవి వేగిన తర్వాత గసగసాలు వేసుకోవాలి. ఆ గసగసాలు వేసేటప్పుడు ఏంటంటే చివరగా వేసుకుంటేనే అవి ఎందుకంటే తొందరగా వేగిపోతాయి కదా! కాబట్టి ఇవి బాగా వేగిన తర్వాత ఒక మిక్సీ జార్‌లో వేసుకొని అందులోనే అల్లము, వెల్లుల్లి ఇవి కూడా వేసుకొని ఒక ఉల్లిగడ్డ వేసుకొని బాగాన మెత్తగా పేస్ట్ చేసి పక్కన పెట్టుకుందాం. ఈలోగా ఒక బాండీలోని ఆయిల్ వేసుకొని 4 స్పూన్ల ఆయిల్ వేసుకోండి. వేసుకున్నాక ఎందుకంటే నేను చికెన్ 1 కేజీ తీసుకున్నాను, నాటుకోడి చికెను. దానికి సరిపడా నాకు ఆయిల్ 4 టేబుల్ స్పూన్స్ సరిపోయింది. దాంట్లో ఆనియన్స్ వేసి బాగాన వేపుకోవాలి. ఇలాగ గోల్డెన్ కలరు బ్రౌన్ కలర్ వచ్చాక అందులోని మనం ఈ శుభ్రం చేసుకున్న నాటుకోడి చికెన్‌ని వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై చేసుకొని కాస్త మూత పెట్టుకొని కాసేపు మగ్గనిచ్చాక అవి ముక్కలు బాగాన చూసారు కదా కలరు చేంజ్ అవుతుంది. ఈ సమయంలోనే మనం మూత మళ్ళీ పెట్టి బాగా మగ్గనివ్వాలి. మధ్య మధ్యన కలుపుకోవడం వల్ల అడుగు అంటకుండా ఉంటుంది. ఇందులో కాస్త పసుపు, ఉప్పు, కారం ఈ 3 వేసుకొని మళ్ళీ కలుపుకొని బాగా కలుపుకోవాలి. మూత పెట్టుకుందాము. ఈ నాటుకోడికి దీని కాంబినేషన్‌గా రాగి సంకటి ఉంటే సూపర్‌గా ఉంటది కదండీ! మా ఇంట్లోనైతే మట్టుకు నాటుకోడి చేసినప్పుడల్లా రాగి సంకటి మట్టు కంపల్సరీగా ఉంటది. రైస్‌తోని బానే ఉంటది. చిల్లు కర్రీ ఇవన్నీ మంచి సూపర్ కాంబినేషన్ కదండీ! మీ ఇంట్లో అయితే నాటుకోడి వండుకుంటే మీరేం కర్రీస్‌తో ఆ కాంబినేషన్‌కి రాగి సంకటి వండుకుంటారా? రైస్ చేసుకుంటారా? అనేది నాకు కామెంట్ సెక్షన్‌లో పెట్టండి. ఈలోగా మనం ఈ మసాలాలన్నీ వేపుకొని పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదా! అది మనం ఈ చికెన్‌లో వేసి బాగా కలుపుకోవాలి. కలుపుకున్న చూసారా? మంచి ఎర్రగా భలే కనబడుతుంది కదండీ! ఇప్పుడు మూత పెట్టి మగ్గనిచ్చి, మళ్ళీ కాస్త మగ్గిన తర్వాత మూత తీసి చూసారు కదండీ! ఆ స్మెల్ మా ఇల్లంతా ఘుమఘుమలాడిపోతుందండి. ఇప్పుడు ముక్కలోకి ములిగేంత వరకున వాటర్ పోసుకొని 2 గ్లాసులు నాకు సరిపోయాయండి. ఎందుకంటే లేత కోడి కాబట్టి మీరు ఆ కోడి ముదరదా లేతదా అని చూసుకొని మీరు వాటర్ వేసుకోండి. ఇప్పుడు చూసారా ఎంత కలర్‌ఫుల్‌గా మంచి సువాసనతోటి మీకు స్మెల్ వచ్చుంటే బావుండు కదండీ! కానీ ఏం చేస్తాం, మీరు కూడా ఇంట్లో చేసుకొని తినండి. మా ఇంట్లో అయితే మట్టుకు రాగి సంగటితో తిన్నాము. పక్కన ఆకుకూర కంటికి మంచిదని తిన్నాం. ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్.